ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. చాలామంది బాణపొట్ట దీని గురించి అడుగుతున్నారు, బెల్లీ ఫ్యాట్స్. ఈ కార్యక్రమంలో అసలు ఈ పొట్టలో కొవ్వు ఎందుకు చేరుతుంది, మొత్తం శరీరం అంతా కాస్త మామూలుగానే ఉండి పొట్ట మాత్రమే ఎందుకు ఎక్కువ అవుతుంది, ఒకవేళ ఈ బాణపొట్ట సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఎలా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించిన ఆయుర్వేద చికిత్సా సూత్రాలు ఏమిటి, అలాగే గృహ చికిత్సలు, ఆయుర్వేద ఔషధాలు, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ఆయుర్వేదంలో ఈ ఒబేసిటీ సమస్యని మేధో రోగం అంటారు. మామూలుగా మనకి సప్త ధాతువులు ఉంటాయి. రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రాలని సప్త ధాతువులు. మనం ఫుడ్ తిన్నాం అనుకోండి, అదేమవుతుంది, ఈ ఆహార రసం కదా అది. ఈ ఆహార రసం అక్కడ నుంచి రక్తం లాగా కన్వర్ట్ అవుతుంది, అక్కడ నుంచి రసం, రక్తం ఇలాగా సప్త ధాతువుల కింద కన్వర్ట్ అవుతుంది. రసరక్తం, మాంసం, మేధోస్థి, మజ్జ, శుక్రాలని సప్త ధాతువులు. ఇక్కడ ఒక ధాతువు తయారైన తర్వాత అది రెండో ధాతువుకి కారణం అవుతుంది. మేధో రోగంలో ఏం జరుగుతుందంటే ఉత్తర ధాతువు తయారు కాకుండా అక్కడే అక్యూములేట్ అయిపోతుంది. దీంతో ఫ్యాట్ అనేది తయారవుతుంది అనేది ఆయుర్వేద సిద్ధాంతం. ఈ మేధో రోగం అనేది కఫం సాధారణ స్థాయిని మించి పెరగటం వల్ల వస్తుంది. అంటే మేధో రోగానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే కఫం. అందుకే మీరు గమనించే ఉంటారు, ఈ లావుగా ఉండేవాళ్ళు ఎక్కువగా కఫ సంబంధ సమస్యలు వస్తూ ఉంటాయి, ఆయాసపడుతూ ఉంటారు, అలాగే ఇబ్బంది పడుతూ ఉంటారు, శరీరంలో నీరు చేరుతూ ఉంటుంది. అంటే ఏంటంటే వాటర్ రిటైన్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కఫం పెరగటం వల్ల మేధస్సు పెరుగుతుంది. మేధస్సు పెరగటం వల్ల మేధో రోగం అనేది వస్తుంది. ఇది ఆయుర్వేద సిద్ధాంతం. ఇక్కడ ముఖ్యంగా ఈ మేధోధాతువు పెరగటానికి కారణాలలో కఫాధిక్యత ఎక్కువ ఉంటాం కాబట్టి కఫాన్ని ఎక్కువ పెంచేటువంటి ప్రతి కారణము మేధో రోగానికి కారణం అవుతుంది. సంప్రాప్తి విఘటనం అనేది దీనికి చికిత్స. సంప్రాప్తి విఘటనం అంటే ఏమిటంటే కారణాలని కనుక్కొని కారణాలను సరిదిద్దుకోవాలి. కాబట్టి కఫాధిక్యత ఎందుకు వస్తుంది అనేది ముందు తెలుసుకోవాలి. ఉదాహరణకు మీకు థైరాయిడ్ సంబంధ సమస్యలు ఉన్నాయనుకోండి, అప్పుడు కఫం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. కాబట్టి ముందు దాన్ని సరిదిద్దుకోవాలి. లేదు మీకు ఎక్కువగా ఈ ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింకులు ఇలాంటివి తీసుకునేటటువంటి అలవాటు ఉందనుకోండి, అది కఫాన్ని పెంచుతుంది, అక్కడి నుంచి మేధో రోగం వస్తుంది. ఇలాగ సంప్రాప్తి విఘటనం అంటే కారణాలు కనుక్కోవాలి, ఆ కారణాన్ని సరిదిద్దుకోవాలి, అదే చికిత్స. సరే, దీనికి కొన్ని సులభ చికిత్సలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ఒకవేళ మీకు బెల్లీ ఫ్యాట్ అంటే పొట్టలో కొవ్వు చేరుతూ ఇబ్బంది పడుతూ ఉంటే, ఏ డ్రెస్సులు మీకు నప్పకపోతే, మిమ్మల్ని మీరే ఫోటోల్లో కూడా చూసుకోవడానికి ఇష్టపడకపోతూ ఉంటే ఆ పొట్టను కరిగించే మార్గాలు ఏమిటి, ముఖ్యంగా సులభమైన మార్గాలు, వీటిని తెలుసుకుందాం. మొదటి చికిత్స, ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకోండి. వేడి నీళ్ళు అనేది ఇక్కడ కీలకం. వేడి ఏం చేస్తుంది, కఫాన్ని కరిగిస్తుంది. అంటే ఇప్పుడు గడ్డగట్టిన ఒక ఐస్ మొక్క ఉందనుకోండి, వేడి నీళ్ళు పోయినది కరుగుతుంది. కాబట్టి చాలా సింపుల్ టెక్నిక్ ఏమిటంటే, ఈ మేధస్సు కూడా అంతే. ఇప్పుడు మీరు కొబ్బరి నూనె తీసుకోండి, చలికాలం గడ్డగడుతుంది, వేడి నీళ్ళ మీద పెట్టండి, ఆ కొబ్బరి నూనె కరుగుతుంది కదా. ఇక్కడ కూడా మెటబాలిజాన్ని పెంచాలి, అంటే జీవక్రియని పెంచాలి. జీవక్రియను పెంచే ఉత్తమమైన పరిష్కారం ఏమిటంటే వేడి నీళ్ళు. ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకొని ఒక చెంచాడు నిమ్మరసాన్ని కలపండి, అలాగే ఒక చెంచాడు తేనె కలపండి. ఇది మామూలుగా చాలామంది చాలా సంవత్సరాల పాటు తేనె నిమ్మరసం తాగుతూనే ఉన్నారు, అయినా తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు, కారణం ఏమిటి అంటే ఇది ఒక పూర్వకర్మ. అంటే ప్రధానమైనటువంటి ఒక టెక్నిక్ ఇది. ముందు ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయాలంటే మీకు ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలి కాబట్టి ఏదైనా తిని చేశారనుకోండి ఆయాసం వస్తుంది, తినకుండా చేశారనుకోండి నీరసం వస్తుంది. కాబట్టి మీ శరీరం లైట్గా ఉండాలి, ఎక్సర్సైజ్ చేసే శక్తి ఉండాలి, అదే సమయంలో మీకు డీహైడ్రేషన్ రాకుండా ఉండాలి. దానికి మన ఆచార్యులు కనిపెట్టిన టెక్నిక్ ఇది. నీళ్ళు తాగారనుకోండి, వేడి నీళ్ళకి నిమ్మరసం అలాగే తేనె కలుపుకొని, అప్పుడు మీకు లైట్గా ఉంటుంది, ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఎక్సర్సైజ్ చేయడానికి ఇది ప్రీ రిక్విజిట్, అంతేగాని కేవలం దీంతోనే తగ్గరు. కాబట్టి మీరు ఒక కప్పు వేడి నీళ్ళకి ఒక చెంచాడు నిమ్మరసాన్ని, ఒక చెంచాడు తేనెని కలుపుకొని ఒక చిటికెడు మిరియాల పొడిని కూడా కలపండి. ఇది చాలామందికి తెలియదు. అంటే తేనె నిమ్మరసం వరకు చాలామందికి తెలుసు, కానీ మిరియాల సంగతి చాలామందికి తెలియదు. మీరు ఈ కాంబినేషన్లో వాడితే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. సింపుల్గా ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకొని ఒక చెంచాడు నిమ్మరసాన్ని, ఒక చెంచాడు తేనెని, చిటికెడు మిరియాల పొడిని కలపండి. మిరియాల గురించి చెప్తూ ఆయుర్వేదం ఏంటంటే ఇది కఫనాశకం కింద పనిచేస్తుంది,
అలాగే మేధస్సుని కూడా కరిగిస్తుంది. ఇంకా చెప్పాల్సి వస్తే ఏనుగు కూడా పీలుగయ్యేలా చేస్తుందంటుంది ఆయుర్వేదం. కాబట్టి మిరియాలకి అంత శక్తి ఉంది. ఇలాగా మీరు ఈ కాంబినేషన్ని ఖాళీ కడుపుతోటి ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకుంటూ ఉంటే, దీన్ని తీసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఈ బాణ పొట్ట ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ కూడా నిశ్చయంగా కరుగుతుంది. ఇలాంటిదే మరొక చక్కని ఔషధం. ఆయుర్వేదంలో త్రికటులు అనే ఉన్నాయి. అంటే ఏంటంటే 3 కారంగా ఉండే పదార్థాలు. ఈ త్రికటు కఫానికి విరుగుడు కారం. కాబట్టి మీరు ఏం చేయాలి, ఈ కారంగా ఉండే వస్తువుల్ని తీసుకోవాలి. అప్పుడు కఫం కరిగి మేధో రోగం తగ్గుతుంది. ఎలా? శొంఠి, పిప్పళ్ళు, మిరియాలని త్రికట్ అంటారు. పిప్పళ్ళని లాంగ్ పెప్పర్ అంటారు. మిరియాలు మీకు తెలిసిందే, శొంఠి మీకు తెలిసిందే. ఈ 3 కూడా మీకు ఆయుర్వేద మూలికల షాపులో దొరుకుతాయి. లేదు త్రికట చూర్ణం పేరుతోటి పొడి కూడా దొరుకుతుంది. పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి వీటిని సమాన భాగాలు తీసుకోండి. ఈ శొంఠిని విడిగా, మిరియాలను విడిగా, అలాగే ఈ పిప్పళ్ళని విడిగా కాస్త వేయించి పొడి చేసుకోండి. మూడింటిని కలిపేయండి. కలిపి నిల్వ చేసుకోండి. త్రికట చూర్ణం సిద్ధం అవుతుంది. ఈ పొడిని ఒక 1/2 టీ స్పూన్ మోతాదుగా ఒక అరకప్పు గోరువెచ్చని నీళ్ళకి కలిపేసేసి తాగేయండి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 సార్లు తీసుకుంటూ ఉండండి. దీంతో ఆ బాణ పొట్ట క్రమంగా కరుగుతుంది. ఇలాంటిదే మరొక మంచి చికిత్స. 1 కప్పు నీళ్లు తీసుకోండి, వేడి నీళ్ళు. ఒక 7-8 పుదీనా ఆకులు వేయండి. లేదు మీరు మామూలు నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో దానికి 7-8 పుదీనా ఆకులను వేసి చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు మరిగించండి, చల్లారనివ్వండి. తర్వాత ఒక చిటికెడు మిరియాల పొడి కలపండి. అంటే పుదీనా ఆకుల కషాయానికి ఒక చిటికెడు మిరియాల పొడిని కలిపారు. సింపుల్ కాంబినేషన్. తాగేయండి. ఇలా రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకుంటూ ఉంటే లోపలికి క్రమంగా బాణ పొట్ట కరుగుతుంది. ఇలాంటిది ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. 3 భాగాలు కటుక రోహిణి వేరు తీసుకోండి. కటుక అంటే కారంగా ఉండేటటువంటి ఒక ద్రవ్యం. ఇది ఆయుర్వేద మూలికల షాప్లో దొరుకుతుంది. 3 పార్ట్స్ కటుక రోహిణి వేరు. అలాగే 3 భాగాలు చిత్రమూలం వేరు. చిత్రమూలం కూడా అంతే, శరీరంలో విపరీతమైనటువంటి ఆ వేడిని పుట్టిస్తుంది, మెటబాలిక్ హీట్ని పెంచుతుంది. చిత్రమూలం 3 భాగాలు. అలాగే 2 భాగాలు శుద్ధి చేసిన శిలాజిత్ చూర్ణం తీసుకోండి. అలాగే 5 భాగాలు గలిజేరు వేరు పొడి, పునర్నవ అంటారు గలిజేరుని, ఇది తీసుకోండి. అన్నిటిని విడివిడిగా పొడి చేసి ఒకటి కింద కలపండి, నిల్వ చేసుకోండి. ఈ కాంబినేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చాలా అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది దీంతో. 3 భాగాలు కటుక రోహిణి వేరు, అలాగే 3 భాగాలు చిత్రమూలం వేరు, 2 భాగాలు శుద్ధి చేసిన శిలాజిత్, అలాగే 5 భాగాలు గలిజేరు వేరు. అన్నిటినీ నీడలో ఆరబెట్టేసేసి అన్నిటినీ విడివిడిగా పొడి చేసి ఒకటిగా కలుపుకోవాలి. ఔషధం సిద్ధం అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఔషధ మిశ్రమాన్ని పూటకి 1/2 టీ స్పూన్ చొప్పున 2 పూట్ల ఉదయం సాయంత్రం 1 టీ స్పూన్ తేనె కలిపి భోజనానికి ముందు తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ పొట్టలో తయారైనటువంటి ఈ కొవ్వు క్రమంగా కరుగుతుంది. ఈ ఔషధాన్ని మరొకసారి తెలుసుకుందాం. అన్నీ కూడా మీరు ఆయుర్వేద మూలికల షాపు నుంచి తెచ్చుకోవాలి. 3 భాగాలు కటుక రోహిణి వేరు, 3 భాగాలు చిత్రమూలం వేరు, 2 భాగాలు శుద్ధి చేసిన శిలాజిత్తు, 5 భాగాలు గలిజేరు వేరు. ఇలా తీసుకొని విడివిడిగా చూర్ణం చేసి ఒకటి కింద కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ ఔషధం సిద్ధం అవుతుంది. దీన్ని ఎప్పటికప్పుడు వాడేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ తీసుకొని 2 పూట్ల ఉదయం సాయంత్రం 1 టీ స్పూన్ తేనెతో కలిపేసేసి దాన్ని చప్పరించి ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళు తాగాలి. దీంతో పొట్టలో తయారైనటువంటి కొవ్వు క్రమంగా కరుగుతుంది. ఇక ఇలాంటిదే మరొక కాంబినేషన్, మరొక మెడిసిన్ త్రిఫలా గుగ్గులు అనేది బాగా పనిచేస్తాయి. చిత్రకాది వటి అనేది బాగా పనిచేస్తుంది. పునర్నవ గుగ్గులు అనేది కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పదార్థాలతోటి ఇవి తయారవుతాయి. త్రిఫలా గుగ్గులు, చిత్రకాది వటి, పునర్నవ గుగ్గులు. ఇవి రెడీమేడ్గా మీకు మందుల రూపంలో ఆయుర్వేద షాపులో దొరుకుతాయి. అన్ని సౌమ్యమైనటువంటి ఔషధాలే. త్రిఫలా గుగ్గులు అనేవి ఏంటంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ ఇలాగ త్రిఫలాలు ప్లస్ గుగ్గులు కాంబినేషన్లో తయారవుతుంది. చిత్రకాది వటి చిత్రమూలం ప్రధాన ఔషధం కింద తయారవుతుంది. పునర్నవ గుగ్గులు గలిజేరుతో తయారవుతుంది. అన్నీ సౌమ్యమైనవి. వీటిని ఒక్కొక్కటి ఒక ట్యాబ్లెట్ చొప్పున వేడి నీళ్ళతోటి 3 పూట్ల వేసుకోవాలి. అంటే 3 ఒకేసారి వేడి నీళ్ళతో వేసుకోవాలి. అలా ఉదయం 1 డోసు, మధ్యాహ్నం 1 డోసు, రాత్రికి 1 డోసు. ఇలా వేసుకుంటూ ఉంటే క్రమంగా ఈ పొట్టలో తయారైన కొవ్వు కరుగుతుంది. అలాగే రాత్రిపూట భోజనం చేస్తారు కదా, భోజనం తర్వాత 1 గంట సేపు ఆగండి.
ఆగిన తర్వాత ఒక కప్పు మరిగించినటువంటి నీళ్ళకి 1 టీ స్పూన్ త్రిఫలా పొడి కలపండి. 1 కప్పు మరిగించిన నీళ్ళకి 1 టీ స్పూన్ త్రిఫలా చూర్ణం కలిపేసేసి ఒక 5 లేదా 10 నిమిషాలు అలాగ ఉంచండి. అప్పుడు ఆ త్రిఫలా చూర్ణంలో ఉండేటువంటి ఔషధ తత్వాలు ఆ నీళ్ళలోకి దిగుతాయి. హాట్ ఇన్ఫ్యూజన్ అంటాను దీన్ని. తాగేయండి. ఇలాగ రాత్రిపూట తాగుతూ ఉంటే పడుకునేటప్పుడు ఉదయం మల నిర్వహణ సజావుగా జరుగుతుంది. అలాగే పొట్టలో చేరిన అదనపు కొవ్వు కరుగుతుంది. డైజెషన్ కూడా బాగుంటుంది. గ్యాస్ తయారు కాకుండా ఉంటుంది. త్రిఫలా అనేది చాలా మంచి సౌమ్యమైన ఔషధం. ఇక ఈ బాణపొట్ట బాగా స్టబ్బన్గా ఉంటే దీన్ని కరిగించే ఒక చక్కని శాస్త్రీయ ఆయుర్వేద ఔషధం ఏమిటి అంటే క్రవ్యాధి రసం. భైషజ రత్నావళి అని ఒక ఆయుర్వేద చికిత్సా గ్రంథం సూచించినటువంటి స్పెసిఫిక్ మెడిసిన్ ఇది. ఏముంటుందంటే తొండస్థౌల్యం అన్న పేరుతో ఈ భైషజ రత్నావళి చెబుతుంది. తొండస్థౌల్యం అంటే ఏంటంటే పొట్టలో తయారైనటువంటి ప్రత్యేకంగా బాణపొట్ట, దీన్ని కరిగించే తత్వం ఈ క్రవ్యాధి రసానికి ఉంటుంది. అయితే దీన్ని తగిన అనుపాన సహపానాలతో మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా బాణపొట్టకు ఒక మంచి షూర్ రెమెడీ. ఇక ఇలాంటివే శమన చికిత్సలు ఉన్నాయి. అంటే ఈ బాణపొట్ట ఉన్నప్పుడు కారణాన్ని కనుక్కొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇవ్వటం. ఉదాహరణకు లంఘన చికిత్స అంటే ఏంటంటే ఫాస్టింగ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం. అంటే ఏంటంటే ఉదయం ఒకసారి ప్రధాన ఆహారాన్ని అలాగే సాయంత్రం ఒకసారి తీసుకోవాలి. ఉదయం సాయంత్రం మాత్రమే ఆహారాన్ని ఇస్తూ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మధ్యలో ఏమి సూచించాం. దీంతో కూడా బాణపొట్ట కలుగుతుంది. అలాగే ఆమపాచన చికిత్స అనేది చేస్తాం. అంటే కొవ్వుని కరిగించుకునేటువంటి శక్తిని సమకూర్చే ఔషధాలు ఇవ్వాలి. అలాగే మరొక చికిత్సా పద్ధతి ఏమిటంటే రూక్ష ఉద్వర్తనం. అంటే ఏమిటి, ఔషధ తత్వాలు కలిగేటటువంటి పొడి సున్నిపిండితోటి శరీరాన్ని నలుగు పెట్టుకునేలా చేయటం. ఇలా నలుగు పెడితే కూడా ఆ జారుతూ ఉన్నట్టు వేలాడుతున్నట్టు ఉండేటటువంటి కొవ్వు కరుగుతుంది. అలాగే కషాయ రసాన్ని ప్రధానమైనటువంటి ఔషధాలు, అలాగే కటురస ప్రధానమైనటువంటి గురు పదార్థాన్ని ఆహార ఔషధాల కింద సూచిస్తాం. అంటే ఏమిటి, తేనె, ఉలవలు ఇలాంటివి. అలాగే ఎక్సర్సైజ్ కూడా అర్ధశక్తిగా వ్యాయామాన్ని సజెస్ట్ చేస్తాం. మానసిక వ్యాయామం, శారీరక వ్యాయామం. ఇక దీనికి అవసరమైతే సంశోధన చికిత్సలు కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే ప్యూరిఫికేషన్. దోషాలు అనుకున్నాం కదా, దోషాలను పూర్తిగా బయటికి పంపించడం. ఉదాహరణకు వమనం అంటే వైద్యపరంగా వాంతిని కలిగిస్తాం. ఈ కఫం అంతా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే విరేచనం, వైద్యపరంగా విరేచనాన్ని కలిగిస్తాం, శరీరం లైట్ అవుతుంది. అలాగే లేఖన వస్తి అనేది చేస్తాం. అంటే ఏంటంటే శరీరం ఎండిపోయేలాగా, శుష్కించిపోయేలాగా ఎనిమా లాంటి పద్ధతిని ప్రయోగిస్తాం. ఇలాగా ఈ సంశోధన చికిత్సలు కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే ఏకమూలిక ప్రయోగాలు కూడా అవసరమైతే సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే సింగిల్ డ్రగ్స్. ఉదాహరణకు తిప్పతీగ, వాయు విడంగాలు, తొంగముస్తలు, సొంటి, అలాగే ఉసిరి, అలాగే వజ అంటారు, వస కొమ్ములు, అలాగే మాను పసుపు, గుగ్గిలం తాలూకు నిర్యాసం, ఇవన్నీ ఏకమూలికలు. అంటే వీటిని పూటకి 1 నుంచి 3 గ్రాములు చూర్ణ రూపంలో తీసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. తిప్పతీగ చూర్ణం, విడంగాలు, వాయు విడంగాలు చూర్ణం, తొంగముస్తల చూర్ణం, సొంటి కొమ్ముల చూర్ణం, ఉసిరి చూర్ణం, వస కొమ్ముల చూర్ణం, మాను పసుపు చూర్ణం, గుగ్గిలం, ఇవన్నీ వీటిల్లో కాంబినేషన్స్ కానీ ఏకమూలికలు కానీ వాడుకోవచ్చు. ఇక దీనికి ఔషధాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు బాణపొట్టను కరిగించడానికి త్రికటి చూర్ణం సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే నవక గుగ్గులు అనే దాన్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం. త్రిఫలా గుగ్గులు, అలాగే విడంగాది చూర్ణం, తక్రారిష్టం, నవాయస లోహం, ఆరోగ్యవర్ధిని ఇలాంటివి. వీటిని మీ తత్వాన్ని బట్టి, మీ నాడిని బట్టి సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ బాణపొట్ట ఎంత సమస్యగా ఉన్నప్పటికీ కూడా నిశ్చయంగా దీనిపైన విజయం సాధించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.